రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మం తెలంగాణ భవన్లో శనివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట్ర వీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాల్వాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. జిల్లా పార్టీ తరఫున మీ అందరి తరఫున రవి గారికి హృదయపూర్వక భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఇదే విధంగా ప్రజలందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర గారు మీరు కూడా విషయం చెప్పండి. సోదరులు రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన శక్తినిచ్చి ఆయురారోగ్యాలు, అలాగే మన కేసీఆర్ గారి జీవనంలో నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకొక 100 ఏళ్ళు చక్కగా కరకాలం నుంచి ఆయురారోగ్యంతో అన్న ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటే తెలంగాణ రాష్ట్రాలకు పునాదులు లేకుంటుంది కాబట్టి అన్న ఆర్థికంగా బలోపేతం అవుతూ బడుగు బలహీన వర్గాలకు అన్న వాళ్ళ ప్రతినిధిగా ముందుకు పోతున్నాడు. కాబట్టి అన్నకు మద్దతు తెలుపుతూనే అన్న మద్దతుతోనే మిగతా వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీలో ఆశాకిరణ ఉన్నట్టు రవి జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్న మీ అందరికీ, మా జిల్లా నాయకులు, సభ్యుల నాయకులందరికీ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ